హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమని ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రిచువల్స్, రీయూనియన్ రెమెడీస్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ విత్ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్. మీ పర్సన్ మీతో ఒక ఆనెస్ట్ కన్వర్సేషన్ చేయాలని డిసైడ్ అయ్యారు. అసలు మీరేంటో, మీ వాల్యూ ఏంటో ఇప్పుడు తెలుసుకున్నారు ఈ పర్సన్. ఓకే, ఈ పర్సన్ ఏంటంటే మేబీ ఈ పర్సన్కి కొంచెం కమ్యూనికేషన్లో ప్రాబ్లం ఉంది, లేదా ఇమెచ్యూర్ మైండ్ సెట్ అలాంటిది ఏదో ఉంది. ఇక్కడ కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి తన లైఫ్లో కూడా. అంటే మేబీ దేర్ పాస్ట్ వూండ్స్ అలాంటివి కూడా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఎలా అయినా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని చూస్తున్నారు. కానీ కొంచెం టైం పడుతుంది. ఈ వీక్లో తప్పకుండా ఒక మంచి ఒక హ్యాపీ టైం అయితే స్పెండ్ చేస్తారు మీరిద్దరూ కలిసి. మీరు అనుకోవచ్చు ఈ పర్సన్ ఇన్ని రోజులు సెపరేషన్లో ఉండి సడన్గా ఎందుకు నా దగ్గరికి వస్తారని చెప్తున్నారు అని అనుకోవచ్చు మీరు. కానీ అట్లీస్ట్ మీ పర్సన్ డిస్టెన్స్లో కనుక ఉండి ఉంటే ఈ పర్సన్ అట్లీస్ట్ కమ్యూనికేషన్ అయినా పంపిస్తారు, వీడియో కాలింగ్ అలాంటిది ఏదో చేస్తారు. లైక్ అరౌండ్ దిస్ సాటర్డే ఆర్ సండే వీకెండ్ ఈ పర్సన్ మీతో తప్పకుండా రికన్సైల్ అవుతారు. అండ్ దానికంటే ముందే ఈ పర్సన్ ఒక కాన్వర్సేషన్ ఇనిషియేట్ చేస్తారు. అది దాంట్లో చాలా హార్ట్ ఫెల్ట్ కాన్వర్సేషన్, అది చాలా క్లారిటీ అనేది వస్తుంది మీకు. ఆ క్లారిటీతో మీరు లైట్గా ఫీల్ అవుతారు, మీ పర్సన్ కూడా లైట్గా ఫీల్ అవుతారు. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఈ రిలేషన్షిప్ని ఎలా చూస్తున్నారంటే ప్రజెంట్ ఈ రిలేషన్షిప్ అంటేనే ఇదొక పెయిన్ఫుల్ రిలేషన్షిప్ అని చూస్తున్నారు. మీ పర్సన్ మీకు ఇచ్చింది జస్ట్ పెయిన్ తప్ప ఇంకేమి ఇవ్వలేదు. ఓకే, మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీతో సెపరేషన్లో ఉండి ఉండొచ్చు, లేదా నెంబర్ ఆఫ్ టైమ్స్ మిమ్మల్ని గోస్ట్ చేస్తుండొచ్చు, బ్లాక్ చేసి ఉండొచ్చు, లేదా మీకు ఇష్టం లేని పనులు చేస్తూ ఉండొచ్చు. సో అలాంటిది ఏదో జరిగింది మీ ఇద్దరి మధ్య. సో అందుకే ఈ పెయిన్ఫుల్ రిలేషన్షిప్ని ఎండ్ చేయాలి అని కూడా అనుకుంటున్నారు మీరు. అండ్ యు ఆర్ ప్లానింగ్ టు మూవ్ ఆన్ ఫ్రమ్ దిస్ రిలేషన్. ఓకే, బట్ చాయిస్ మీదే. బట్ హూ ఈజ్ దిస్ పర్సన్? ఈ పర్సన్ ఎవరు? అసలు నేను చెప్పేది ఎవరు అంటే మీ లైఫ్లో అరౌండ్ 2 to 3 years ఈ పర్సన్ మీ లైఫ్లో ఉన్నారు. బట్ 2 to 3 years రిలేషన్ అంటే ఆల్మోస్ట్ లాంగ్ టర్మ్ రిలేషనే. కానీ మీరు హ్యాపీగా ఉన్నారా ఇద్దరు అని అంటే బిగినింగ్ ఆఫ్ ద రిలేషన్షిప్ మీరు హ్యాపీగా ఉన్నారు, అది కూడా జస్ట్ ఫ్యూ మంత్స్ ఓన్లీ. తర్వాత వెంటనే స్టార్ట్ అయిపోయింది మీకు ఇద్దరి మధ్య బ్యాడ్ టైం. అది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని పెట్టుండొచ్చు, లేదా మీ ఇద్దరి మధ్య ఇంకెవరైనా థర్డ్ పార్టీ ఎంటర్ అయి ఉండొచ్చు. సో అలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి మీ పర్సన్కి. అండ్ మీకు అసలు మీ పర్సన్తో కమ్యూనికేషన్ చేయాలని కూడా అనిపించక మీరు డిస్టెన్స్లో ఉన్నారు. లైక్ ఆల్మోస్ట్ సెపరేషన్సే. మీరిద్దరూ కలిసి స్పెండ్ చేసిన టైం వెరీ లెస్, కానీ రిలేషన్ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ పర్సన్కి ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి ఇక్కడ అంటే మీ మధ్య ఎన్ని గొడవలైనా, మీరు ఎంత సెపరేషన్లో ఉన్నా, కమ్యూనికేషన్ లేకపోయినా ఏదో ఒక రోజు మళ్ళీ మీరిద్దరే కలిసి ఉంటారు అని అనుకుంటున్నారు మీ పర్సన్.
అండ్ మీరేమనుకుంటున్నారంటే అట్లీస్ట్ కమ్యూనికేషన్ కూడా చేయలేని పర్సన్తో రిలేషన్షిప్ ఏంటి, ఓకే అని మీరు అనుకుంటున్నారు. సో ఇప్పుడు మీరు రియలైజ్ అయ్యారు, ఇప్పుడు మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటున్నారు. సో ఈ పర్సన్ ఆ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ ఇది. అండ్ ఇక్కడ మీ లైఫ్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. దిస్ ఆప్షన్ నెంబర్ 2 కూడా దిస్ పర్సన్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ యువర్ పాస్ట్. ఫ్రమ్ ద పాస్ట్ అంటే అరౌండ్ 8 or 9 years బ్యాక్ ఎవరో మీకు పరిచయం ఉన్న పర్సన్. దట్ పర్సన్ అడోర్స్ యూ, దే రెస్పెక్ట్ యూ అండ్ దే లవ్ యూ ట్రూలీ. బట్ మీరేంటంటే మీకు ఇన్ని రిలేషన్షిప్స్ మీ లైఫ్లో ఉండడం మీకు నచ్చదు. సో యూ రిజెక్టెడ్ ఎవ్రీ వన్ అండ్ మీరు సింగిల్గానే హ్యాపీగా ఉంటారు మీ లైఫ్లో. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో, మీ ప్రొఫెషన్లో మీరు చాలా బిజీ ఉంటారు. సో మీ లైఫ్ అంటే మీకు అది ఒక హ్యాపీ లైఫ్ అనే మీ ఉద్దేశం. కానీ మీ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యారో, దిస్ పర్సన్ 3 years బ్యాక్, ఈ పర్సన్ ఎంటర్ అయినప్పటి నుంచి మీ లైఫ్ ఒక పెయిన్ఫుల్ రిలేషన్షిప్లా అయిపోయింది. ఆల్మోస్ట్ మీరు ఐసోలేషన్లో ఉన్నారు. సో ఆ ఐసోలేషన్ పీరియడే మీకు నచ్చట్లేదు. ఇది ఎలా ఉంటుందంటే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది 2 రోజులు మాట్లాడితే అరౌండ్ 1 week or 10 days వరకు ఈ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడరు. బట్ ఎందుకు మాట్లాడట్లేదు అనేది మీకు చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. తనకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు చెప్పవచ్చు కదా, మాట్లాడకుండా ఉంటే ఏం తెలుస్తుంది అని మీరు అనుకుంటారు. కానీ ఆ పర్సన్ ఏమనుకుంటున్నారు, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీతో మాట్లాడకూడదు, ఓకే, తన మూడ్ బాగాలేనప్పుడు మీతో మాట్లాడకూడదు, ఆ కోపంలో ఏదో ఒకటి మిమ్మల్ని అనేస్తారు. సో ఈ రిలేషన్షిప్ కట్ అయిపోతుందేమో, మిమ్మల్ని బాధ పెట్టడం ఈ పర్సన్కి ఇష్టం లేదు ఇంకా, అలా ఆ పర్సన్ మీ పర్సన్ అంటారు. బట్ ఇక్కడ మీరు అనుకునేదే నిజం, కరెక్ట్. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నా ప్రాబ్లం ఇది అని చెప్పుకుంటే ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఎందుకు కమ్యూనికేట్ చేయట్లేదు అనేది ఎదుటి వాళ్ళకి చెప్తే, ఓకే సో ఈ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి మాట్లాడట్లేదు అని అనుకోవచ్చు మీరు. కానీ ఏమీ చెప్పకుండా సైలెంట్ అయిపోతే ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ చీటింగ్ అనుకుంటారు. సో ఈ పర్సన్ మీకు మళ్ళీ వచ్చి మళ్ళీ అదే రీజన్ చెప్తారు. తన పాస్ట్ ఏదో ఉంది, ఒక సంథింగ్ రిలేటెడ్ టు దేర్ పాస్ట్ రిలేషన్షిప్. ఆ పాస్ట్ని కంప్లీట్గా మర్చిపోవాలి ఇదే అనుకుంటున్నారు. కానీ తన వల్ల అవ్వట్లేదు. సమ్ లీగల్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు. సో అది కంప్లీట్ అవ్వబోతుంది ఇన్ ద నెక్స్ట్ 2 months. దే ఆర్ గోయింగ్ టు లీవ్ దట్ పర్సన్. ఆ పర్సన్ ఎవరో తెలియదు, ఇక్కడ సమ్ థర్డ్ పార్టీ. సో ఆ సిచ్యువేషన్ని వదిలేసి మీతో ఉండాలని అనుకుంటున్నారు. మీలాంటి పర్సన్ తన లైఫ్లో ఎంటర్ అయినప్పటి నుంచి తను చాలా హ్యాపీగా ఉండేవారు. బట్ ఆ రోజుల్లో ఈ పర్సన్కి మీరు కరెక్ట్ కాదు, ఇంకెవరో కరెక్ట్ అని అనిపించి రాంగ్ స్టెప్ వేశారు. సో దాని రిజల్టే ఇప్పుడు ఈ పర్సన్ లీగల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు. సో అగైన్ దే వాంట్ టు ఎండ్ దట్ సిచ్యువేషన్ అండ్ రికన్సైల్ విత్ యూ. సో ఈ మంత్ ఆర్ ఈ వీక్లోనే ఈ పర్సన్ మళ్ళీ మీతో రికన్సైల్ అవుతారు. ఒక ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్ కూడా జరుగుతుంది, మీటింగ్స్ కూడా ఉంటాయి. మీరు అనుకుంటారు మీ ఇద్దరి మధ్య అసలు రిలేషన్ అనేది ఉందా, లేదా నేను జస్ట్ ఆ డిలేమాలో బతికేస్తున్నానా అని అనిపిస్తుంది మీకు. కానీ కాదు, ఆ రిలేషన్షిప్ అనేది ఉంది. కానీ దిస్ పర్సన్ డోంట్ నో హౌ టు హ్యాండిల్ యువర్ రిలేషన్షిప్. దే డోంట్ నో హౌ టు రెస్పెక్ట్ యూ ఆర్ యువర్ రిలేషన్షిప్. ఓకే, సో అలాంటి నేచర్ ఈ పర్సన్ది. అండ్ వెరీ ఈ పర్సన్ ఏమని చెప్పాలంటే కొంచెం తను ఏది అనుకుంటే అదే కరెక్ట్ అనుకుంటారు. అంటే ఏంటంటే ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంటారు.
అదే కరెక్ట్ అనుకుంటారు. ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు, అదే రాంగ్ అనుకుంటారు. అలా ఉంటుంది ఈ పర్సన్ మైండ్ సెట్. ఎందుకు అలా ఉంటుంది అని అంటే ఈ పర్సన్ చుట్టూ టాక్సిక్ పీపులే. దే డోంట్ నో దే డోంట్ నో వాట్ ఈజ్ రియల్, వాట్ ఈజ్ ఫేక్. కానీ ఇక్కడ ఈ పర్సన్కి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఈ పర్సన్కి ఎవరైతే గైడెన్స్ ఇస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళు కాదు. వాళ్ళ లైఫ్లో కూడా ఫెయిల్యూర్స్లోనే ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈ పర్సన్కి గైడెన్స్ ఇస్తున్నారు. సో అప్పుడు మీరే చెప్పండి, అప్పుడు ఈ పర్సన్కి వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తారా, రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తారా? సో ఏదైతే ఈ పర్సన్కి కరెక్ట్ కాదో అదే కరెక్ట్ అని చెప్తున్నారు ఈ పర్సన్కి. ఓకే, అండ్ వన్ పర్సన్ ఎవరో ఉన్నారు మీ సైడ్ నుంచి, ఎవరో ఒక పర్సన్. ఈ పర్సన్కి మీ పర్సన్ అండ్ మీ రిలేషన్, మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ వాళ్ళకి ఇష్టం లేదు. సో వాట్ దే ఆర్ డూయింగ్, మీ పర్సన్ దగ్గరికి వెళ్తున్నారు, మీకోసం కొంచెం నెగిటివ్గా మాట్లాడుతున్నారు. మళ్ళీ ఏం చెప్తున్నారంటే యు ఆర్ ఫోకస్డ్ ఆన్ ఓన్లీ మనీ. మీ ఫోకస్ మొత్తం ఓన్లీ మనీ పైనే ఉంటుంది, ఇంకా దేనిపైన ఉండదు. ఎవరిని మీరు పట్టించుకోరు, మీరు రిలేషన్షిప్స్కి వాల్యూ ఇవ్వరు, మీ స్టేటస్ మీరు చూసుకుంటారు, ఇలా చెప్తున్నారు మీకోసం. మీ పర్సన్ దగ్గర, మీ పర్సన్కి అర్థమయ్యేలా. అంటే ఈ మిడిల్ పర్సన్కి ఏం కావాలి అంటే మీరిద్దరూ సెపరేట్ అయిపోవాలి. మీ పర్సన్ ఎప్పుడూ ఇంకా మీ మొహం చూడకూడదు, అలాంటిది కావాలి. బట్ ఇక్కడ ఈ పర్సన్కి తెలుసు, మీ పర్సన్కి తెలుసు మీరు ఎలాంటి వాళ్ళు. అంటే మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్, కానీ రిలేషన్షిప్కి వాల్యూ ఇవ్వరు అని చెప్పడం అనే మాట కరెక్ట్ కాదు అని మీ పర్సన్కి తెలుసు. ఎందుకంటే మీరు అరౌండ్ 3 years నుండి ఈ రిలేషన్షిప్లో స్ట్రగుల్ అవుతున్నారు, కానీ మీరు మూవ్ ఆన్ అయిపోదామని అనుకుంటున్నారు, కానీ మూవ్ ఆన్ అవ్వలేదు. ఎందుకంటే రిలేషన్షిప్కి వాల్యూ ఇచ్చారు కాబట్టి మీరు మూవ్ ఆన్ అవ్వలేదు. అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేశారు, అన్బ్లాక్ చేశారు, కానీ మీరెప్పుడు మీ పర్సన్ బ్లాక్ చేయలేదు. సో ఇదంతా తెలుసు మీ పర్సన్కి. సో ఈ మిడిల్ పర్సన్ ఎవరైతే మీకోసం కొంచెం నెగిటివ్గా చెప్తున్నారో దాంట్లో కొన్ని పాయింట్స్ ఈ పర్సన్ చూస్తున్నారు, కొన్ని పాయింట్స్ అవి కరెక్ట్ కాదు అని అనుకుంటున్నారు. ఓకే, అండ్ మీకు మేబీ చాలా ఫాలోయింగ్ అనేది ఉంది పబ్లిక్లో. సో దానికోసం కూడా బ్యాడ్గా చెప్తున్నారు ఇక్కడ మీ పర్సన్ దగ్గర దిస్ మిడిల్ పర్సన్. ఓకే, మీకు పబ్లిక్ అటెన్షన్ ఎక్కువ ఉంది, పబ్లిక్ మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. మేబీ మీ పిక్చర్స్ చూసో, లేదా మీ కంటెంట్ చూసో, లేదా మీరు చేసే ఆ వర్క్ ఆర్ బిజినెస్ ఏదైతే బిజినెస్ ఆర్ జాబ్ ఏదైతే ఉందో దానివల్లనో మీకు పబ్లిక్తో కాంటాక్ట్స్ ఉంటాయి. సో మీకోసం ఇలా చెప్పడం వల్ల మీ పర్సన్కి మీ మీద కొంచెం అనుమానం రావాలని ఇలా చెప్తున్నారు. కానీ అగైన్ మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేయడం, స్పై చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అందుకే ఈ స్పైయింగ్ అండ్ స్టాకింగ్ చేస్తున్నారు విత్ ఫేక్ అకౌంట్స్. అయినా కూడా మీరు దట్ మిడిల్ పర్సన్ ఏమైతే చెప్పారో వాళ్ళు చెప్పిన దానికి మీ బిహేవియర్కి మ్యాచ్ కావట్లేదు. ఓకే, సో అది ప్రజెంట్ మీ బిహైండ్ యువర్ బ్యాక్ ఏం జరుగుతుంది అంటే ఇదే జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం జరగబోతుంది? సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అని అంటే మీరు డెసిషన్ మేకింగ్ టైంలో ఉన్నారు. మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను 2 ఆప్షన్స్ ఉన్నాయి మీ లైఫ్లో. మీరు ఎవరిని చూస్ చేసుకోవాలి అనేది అది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అదేమీ మ్యాండేటరీ కాదు ఎవరో ఒకరిని చూస్ చేసుకోవాలి అని. మీరు సింగిల్గా ఉండాలనే డెసిషన్ కూడా తీసుకోవచ్చు, అది మీ చాయిస్. బట్ దిస్ ఫస్ట్ పర్సన్, మీ ప్రజెంట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ మైండ్లో, ఈ పర్సన్తో ఉన్న రిలేషన్షిప్ పెయిన్ఫుల్ రిలేషన్షిప్ అని తెలుసుకున్నారు మీరు. బట్ ది సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో, దట్ పర్సన్ ఫ్రమ్ యువర్
పాస్ట్ అంటే అరౌండ్ 10 ఇయర్స్ ఆర్ 11 ఇయర్స్ 9 ఇయర్స్ బ్యాక్ ఉన్న పర్సన్, ఆ పర్సన్ని చూస్ చేసుకుంటారా లేదా ప్రజెంట్ పర్సన్నే చూస్ చేసుకుంటారా అనేది మీరు డిసైడ్ చేసుకోవాల్సిన టైం అన్నమాట ఇది. ఓకే, సో వీళ్ళిద్దరిలో ఒకరిని చూస్ చేసుకుంటారా లేదా మీరు సింగిల్గానే ఉండిపోతారా, ఇదంతా మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ ది సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, దిస్ పర్సన్ ఈజ్ వెరీ వెల్దీ పర్సన్. ఈ పర్సన్కి కూడా పబ్లిక్ రికగ్నిషన్ ఉంది, నేమ్ ఫేమ్ ఉంది. ఈ పర్సన్ దగ్గర ఎప్పుడు ఒక టీం ఉంటుంది, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఈ పర్సన్ దగ్గర. ఎప్పుడు ఒక జాయింట్ ఫ్యామిలీ ఉంటుంది ఈ పర్సన్ దగ్గర. ఎప్పుడు ఈ పర్సన్ మేబీ బిజినెస్ ఓనర్, నాట్ అన్ ఎంప్లాయీ. ఓకే, ఈ పర్సన్ ఒక బిజినెస్ ఓనర్ అండ్ ఈ పర్సన్ దగ్గర ఎప్పుడు ఒక ఐఎమ్ సీయింగ్ ఎ చైల్డ్ అరౌండ్ దిస్ పర్సన్. ఓకే, సో ఇది సిచ్యువేషన్. సో మీరు ఏం డిసైడ్ చేసుకుంటారు అనేది ఇట్ డిపెండ్స్. మీరు ఇక్కడ పదే పదే మీ పాస్ట్ అంతా కూడా మీ మైండ్లో అది రీప్లే అవుతూనే ఉంటుంది. మీ పాస్ట్ అంటే ఈ పర్సన్తో మీరు అరౌండ్ 3 ఇయర్స్ రిలేషన్షిప్ ఇది. ఈ 3 ఇయర్స్లో మీరు అసలు ఏమేమి చేశారు, మీరు అసలు ఈ పర్సన్ ఎలా మీట్ అయ్యారు, ఇవన్నీ గుర్తొస్తూనే ఉంటాయి మీకు. బట్ ఈ రీయూనియన్ ఎప్పుడైతే మీ దగ్గర పడుతుందో మీకు ఎలాంటి సైన్స్ ఇస్తుంది యూనివర్స్ అంటే, కొన్ని మూవీస్ చూస్తారు మీరు, మూవీస్లో లేదా సాంగ్స్ వింటారు, దాంట్లో కూడా అక్కడ రీయూనియన్ టైప్ సిచ్యువేషన్ కూడా మీరు చూస్తారు. ఓకే, మీ స్టోరీకి రిలేటెడ్ పాయింట్స్ ఉంటాయి. మీరు ఏదైనా మూవీ చూస్తున్నట్టయితే ఆ స్టోరీ రిలేటెడ్ పాయింట్స్ అందులో ఉంటాయి. అండ్ మీ పర్సన్ పేరు ఆ మూవీలో ఉండొచ్చు. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ యూనివర్స్ మీకు ఇచ్చే సైన్స్ అనమాట, మీరిద్దరూ మళ్ళీ రికన్సైల్ అవ్వబోతున్నారు అని. బట్ దిస్ టైమ్ ఈ పర్సన్ ఒకవేళ మీ లైఫ్లోకి మళ్ళీ రిటర్న్ అయితే ఈ పర్సన్ మళ్ళీ వెళ్ళరు. ఎందుకంటే ఈ పర్సన్ దే ఆర్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ టు రిటర్న్. ఎందుకు అంటే తన పాస్ట్ని కంప్లీట్గా మర్చిపోవాలని. ఇంకా తన మెమరీస్, తన పాస్ట్ మెమరీస్ ఏమీ కూడా తన మైండ్లో ఉండకూడదు. అండ్ దానికి సంబంధించిన ఆ పాస్ట్కి సంబంధించిన లీగల్ ఇష్యూస్ కానీ మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి కానీ ఏమీ కూడా ఉండకూడదు. అండ్ ఒక క్లియర్ మైండ్తో రావాలి మీ దగ్గరికి అనుకుంటున్నారు. ఎందుకంటే మళ్ళీ మధ్యలో వచ్చి మీతో కాన్వర్సేషన్ స్టార్ట్ చేయడం, మళ్ళీ 2 రోజులు మాట్లాడి మళ్ళీ 10 రోజులు కనబడకుండా పోవడం, ఇదంతా మీ పర్సన్కి కూడా నచ్చట్లేదు. ఇక్కడ మీకే కాదు మీ పర్సన్కి కూడా నచ్చట్లేదు అది. ఓకే, మీతో చెప్పే ఉండొచ్చు ఈ పర్సన్, మూడ్ బాగాలేనప్పుడు ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటాను, అవన్నీ పట్టించుకోవద్దు, ఇలా మాట్లాడతారు. ఇలా మీకు అపాలజీ చెప్తారు ఈ పర్సన్. ఓకే, బట్ మీరు అవన్నీ పట్టించుకోవద్దని చెప్పినా కూడా మీరు అవన్నీ కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే మీకు కావాల్సింది ఏంటంటే మూడ్ బాగాలేదు అనేదానికి రీజన్ ఏంటి, అది మీకు కావాలి. ఓకే, సో ఆ రీజన్స్ ఏంటి ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడానికి మీకు కూడా టైం లేదు. మీరు కూడా చాలా బిజీ పర్సన్, మీ ఫ్యామిలీతో మీరు బిజీగా ఉంటారు, ఆర్ మీ రెస్పాన్సిబిలిటీస్ మీకు ఉంటాయి. మీ వర్క్, మీ ఫైనాన్సెస్, మీ సెల్ఫ్ కేర్, వీటిలో మీరు చాలా బిజీగా ఉంటారు. ఓకే, సో ఇదంతా కూడా ఇది ఒక ఫైనల్ ఫేస్ అనమాట. ఈ సైకిల్ అనేది, ఈ పెయిన్ఫుల్ సైకిల్ ఎండ్ అవుతుంది త్వరలోనే. ఓకే, విదిన్ 10 to 20 డేస్లో ఈ పెయిన్ఫుల్ సైకిల్ కంప్లీట్లీ ఎండ్ అయిపోతుంది. అండ్ మీ పర్సన్ అండ్ మీరు మళ్ళీ రికన్సైల్ అవుతారు. బట్ అగైన్ మళ్ళీ బ్రేకప్ అవుతారా లేదా సెపరేట్ అవుతారా, మళ్ళీ బ్లాక్ చేసేస్తారా,
అనే డౌట్స్ ఉండొచ్చు మీకు, కానీ అదేం చేయరు. దిస్ టైం ఈ పర్సన్ మళ్ళీ వెనక్కి వెళ్ళరు. ఓకే, అన్నీ ఆలోచించుకునే వస్తున్నారు ఈ పర్సన్ మీ దగ్గరికి. ఓకే, మ్యారేజ్ అనేది ఉంది ఈ పర్సన్ మైండ్లో. మేబీ ఇన్ ద కమింగ్ వీక్ ఈ పర్సన్ మీకు ప్రపోజల్ కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ఇలాంటి కొంచెం చాలా పాజిటివ్ పాయింట్స్ అయితే వస్తున్నాయి ఈరోజు రీడింగ్లో. అండ్ 10 ఆఫ్ కప్స్, హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ రిలేషన్షిప్ కావాలి అని ప్లాన్ చేస్తున్నారు ఈ పర్సన్. అలా ఉండాలి, అంత హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ ఉండాలి మీతో కలిసి అంటే ఏం చేయాలి, అవే చేయడానికి ఈ పర్సన్ ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఇప్పుడు తనున్న ప్రజెంట్ సిచ్యువేషన్ కంప్లీట్లీ ట్రాప్ సిచ్యువేషన్ అనమాట. అంటే ట్రాప్ సిచ్యువేషన్ అంటే ఇక్కడ అది ఒక మీ పర్సన్ వేసిన రాంగ్ స్టెప్. వాంటెడ్లీ ఎవరు మీ పర్సన్ని ట్రాప్ చేయలేదు, ఈ పర్సనే తనంతట తాను వెళ్ళి ఆ ట్రాప్లో పడిపోయారు బికాజ్ ఆఫ్ రాంగ్ గైడెన్స్. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని కాదని ఇంకెవరినో చూస్ చేసుకున్నారు, బట్ ఆ చాయిస్ మీ పర్సన్ దా అంటే నో. మేబీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ఎవరో ఈ పర్సన్ని ఎంకరేజ్ చేశారు ఆ రిలేషన్లోకి వెళ్ళడానికి. అది వాళ్ళ చాయిస్, మీ పర్సన్ చాయిస్ కాదు. ఈ పాయింట్ కూడా మీతో చెప్తారు, బట్ మీరు అదంతా బిలీవ్ చేస్తారా అంటే చేయరు. బట్ త్వరగా అర్థం కాదు మీకు ఏం చెప్తున్నారో, కానీ తర్వాత మీకు అర్థమవుతాయి మీ పర్సన్ చెప్పింది నిజమే అని. ఓకే, సో మీరు ఏదో మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఒక మెసేజ్ లైక్ అదొక రొమాంటిక్ మెసేజ్ ఆర్ ప్రపోజల్ రిలేటెడ్ మెసేజ్ ఏదో మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు. ఆ మెసేజ్ మీ పర్సన్ దగ్గర నుండి రావాలి విదిన్ 10 days అని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు. సో ద సేమ్ మెసేజ్ వస్తుంది తప్పకుండా. మీ ఫోన్ మీరు చెక్ చేస్తూ ఉండండి, ఎందుకంటే మీరు ఇంకా కొన్ని చోట్ల బ్లాక్ అయ్యే ఉన్నారు. మీ పర్సన్ బ్లాక్ చేసే ఉంచారు, అన్బ్లాక్ చేయలేదు ఇంకా. సో అన్బ్లాక్ చేసి మీతో మాట్లాడతారు ఆర్ ఫస్ట్ మెసేజ్ పంపించి తర్వాత మాట్లాడతారు. సో ఆ మేనిఫెస్టేషన్ అనేది నిజమవుతుంది. అండ్ వెయిట్ చేయండి, విదిన్ 10 days ఆ మెసేజ్ అనేది వస్తుంది తప్పకుండా. ఓకే, సో రాసుల విషయానికి వస్తే ఇక్కడ మేష, ధనుష్ రాశులు, వృషభ, తుల, మిథున, కుంభరాశులు కనిపిస్తున్నాయి. అండ్ కర్కాటక, మీన రాశులు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి కూడా కనిపిస్తుంది. ఓకే, మీరు ఒక బ్రోకెన్ హార్టెడ్ సిచ్యువేషన్లో ఉన్నారు. యు ఆర్ నాట్ ఫీలింగ్ వెల్, యువర్ హెల్త్ ఈజ్ డౌన్, యువర్ ఫీలింగ్ డౌన్. ఓకే, అండ్ మీ పర్సన్ కూడా సేమ్, అక్కడ నెంబర్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ పర్సన్ కేర్ చేయట్లేదు. ఈ పర్సన్కి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే తన లైఫ్లో రిలేషన్షిప్ వైజ్ సెటిల్ అవ్వాలి ఫస్ట్. అదే తనకున్న మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఫస్ట్ అది. సో ఎప్పుడైతే తను మీతో మళ్ళీ రికన్సైల్ అవుతారో మళ్ళీ తన సెల్ఫ్ కేర్ అనేది స్టార్ట్ చేస్తారు. బట్ ఇక్కడ మీరు ఒక వన్ మ్యాన్ ఆర్మీ, మీరు అన్నీ చూసుకోవాలి. ఇక్కడ మీరు ఎక్కడో ఒక చోట అట్లీస్ట్ ఒక 10 minutes కూర్చొని రెస్ట్ తీసుకుందామంటే అన్ని పనులు ఆగిపోతాయి. అంత బిజీ ఉంటారు మీరు, అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మీకు. ఓకే, సో మీకు రెస్ట్లెస్నెస్ ఎక్కువ కనిపిస్తుంది, స్లీప్లెస్నెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో దానివల్ల మీ హెల్త్ అనేది డౌన్ అవుతుంది. సో టేక్ కేర్. అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ 3. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 444 with 555 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోలో మీకు ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకే, అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ చేయండి, హై పాయింట్స్ తప్పకుండా ఇవ్వండి. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.
అండ్ 6 ఆఫ్ వాండ్స్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.